భారత్ దిగుమతి చేసుకునే చమురు గ్యాస్ సరఫరాలో 50% ఇరుకైన హార్మోజ్ జలసంధి నుంచే వస్తోంది. ఈ జలసంధి ద్వారా రోజు 2.5 మిలియన్ బ్యారెళ్ల చమురు భారత్కు వస్తోంది. ఇరాక్, సౌదీ అరేబియా, యుఏఈ, కువైట్ నుంచి సరఫరా అయ్యే చమురు హార్మోజ్ నుంచే రావాలి. ఇరాన్, అమెరికా దిగ్బంధనంతో వీటి సరఫరాలో భారీ ఆటంకాలు ఏర్పడ్డాయి. ఫలితంగా మన దేశంలో పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు భారీగా పెరిగాయి. వాటి ప్రభావంతో నిత్యావసరాల ధరలు కూడా ఆకాశాన్ని అంటాయి. మధ్యతరగతి పేద ప్రజలు షాపింగ్ చేయాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. లక్షలాది మంది భారతీయులు ఉపాధి కోసం అరబ్ దేశాలకు వలస వెళ్లారు. అక్కడ ఉద్యోగం చేసి భారత్లోని తమ కుటుంబాలకు కోట్లాది రూపాయలు పంపిస్తారు. కానీ యుద్ధం వల్ల గల్ఫ్ దేశాల్లో తీవ్ర సంక్షోభం ఏర్పడింది. వేలాది మంది ఉపాధి కోల్పోయారు. అక్కడ నుంచి భారతీయులు స్వదేశానికి రావటమో, డబ్బులు పంపకపోవటమో జరుగుతోంది. ఫలితంగా విదేశీ మారక ద్రవ్యంలో భారత్కు భారీ లోటు ఏర్పడుతోంది. అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల్లో ఉన్న భారతీయులు కూడా అష్ట కష్టాలు పడుతున్నారు. 2 రోజుల క్రితం కువైట్ ఎయిర్పోర్టుపై ఇరాన్ చేసిన మిసైల్ దాడిలో ఒక భారతీయుడు చనిపోయాడు. 63 మందికి పైగా గాయపడ్డారు. భారత్ ఎగుమతి చేసే సరుకుల్లో 17% గల్ఫ్ దేశాలకే వెళ్తాయి. దిగుమతి చేసుకునే చమురులో 55% ఇక్కడి నుంచే వస్తోంది. విదేశాల నుంచి డబ్బులు పంపే భారతీయుల్లో గల్ఫ్ వాసుల వాటా 38% ఉంది. ఈ యుద్ధం వల్ల వీటన్నింటికీ గండి పడింది. ఫలితంగా దేశంలో ద్రవ్యోల్బణం భారీగా పెరగనుంది. యుద్ధం సుదీర్ఘకాలం కొనసాగే సూచనలు కనబడటంతో రానున్న రోజుల్లో పప్పులు, ఉప్పులు, కూరగాయలు ఒక్కటేమిటి ఇలా అన్ని నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశానికంటే సూచనలైతే కనబడుతున్నాయి. రోజు కూలీ నుంచి ప్రభుత్వ ఉద్యోగం వరకు దేశంలోని 90% మందికి కష్టాలు తప్పవని తెలుస్తోంది. ఒకవైపు ఉద్యోగాల్లో కోత, మరోవైపు తినడానికి వేలాది రూపాయలు ఖర్చు చేయలేక ఎంతో మంది ఆకలి చావుకు బలవుతారో అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రపంచ సంక్షోభం దేశంలో భారీగా పడే సూచనలైతే కనబడుతున్నప్పటికీ అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటున్న సూచనలైతే కనబడటం లేదు. ప్రధాని మోడీ పొదుపు మంత్రం పఠిస్తున్నారు. ప్రధాని మోడీ వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు తమ కాన్వాయ్లను సగానికి సగం తగ్గించుకున్నారు. ఏడాది పాటు బంగారం కొనుగోలు చేయొద్దని, విదేశీ ప్రయాణాలను వాయిదా వేయాలని, అవకాశం ఉన్న చోట్ల వర్క్ ఫ్రం హోం చేయాలని, పొదుపు చర్యలు పాటించాలని ప్రధాని పిలుపు ఇచ్చారు. కోవిడ్ పరిస్థితులు వచ్చే సూచనలున్నాయని స్పష్టం చేశారు. ప్రధాని పిలుపివ్వగానే కొంతకాలం పొదుపు చర్యలు పాటించినట్లు కనబడినప్పటికీ ఆ తర్వాత ఆ విషయాన్ని అటు ప్రభుత్వాలు, ఇటు ప్రజలు మర్చిపోయారు. మొత్తానికి రానున్న రోజులు గడ్డు కాలమే అనేది స్పష్టమవుతోంది. 1-2 సంవత్సరాలు కష్టాలు తప్పవని చెబుతున్నారు. ఆ కష్టాలను అధిగమించాలంటే ప్రజలు, ముఖ్యంగా పేద మధ్యతరగతి ప్రజలు ఆర్భాటాలకు దూరంగా ఉండాలి. అవసరమైతే తప్ప ఖర్చు చేయకుండా ఎప్పుడూ డబ్బులను దగ్గరుంచుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. స్థిరాస్తులను కొనేవారు లేక వాటి ధరలు కూడా భారీగా పడిపోయాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్, బంగారం, స్టాక్ మార్కెట్ పతనమయ్యాయి. యుద్ధాన్ని ఆపే శక్తి భారత్కు లేదు. కానీ పొదుపు చర్యల వల్ల ఆ యుద్ధ ప్రభావాన్ని సాధ్యమైనంత తగ్గించే చర్యలు మన చేతుల్లోనే ఉంది.
ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మన హసన్ షరీఫ్ అందిస్తారు. చెప్పండి, మరి ఈ యుద్ధ ప్రభావం సామాన్య మానవుడి మీద పడకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? ఇప్పుడు కోవిడ్ సంక్షోభం లాగానే ఇది కూడా ఆ స్థాయికి వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ గల్ఫ్ వార్ అయితే ఇరాన్ తో ఇజ్రాయెల్, అమెరికా చేసిన యుద్ధం ఇప్పట్లో సద్దుమణిగే పరిస్థితులు కనిపించట్లేదు. ఫలితంగా మన దేశంలో చమురు ధరలు ఎలాగో పెరిగినాయి. ఆ పెట్రోల్, డీజిల్ ధరలు 7 రూపాయల కంటే ఎక్కువ పెరిగినాయి. ఇంకా కొంత పెరిగి 10 రూపాయల వరకు అయ్యే అవకాశాలు ఉన్నాయి. దాని ప్రభావం నిత్యావసర వస్తువుల పైన, కూరగాయలు, ఆకుకూరలు వాటిపైన పడే సూచనలు కనిపిస్తాయి. దాంతో నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు రాబోయేది వ్యవసాయ కాలం. వ్యవసాయంలో మన ఎరువులు సరఫరా కూడా అక్కడ హార్మోన్స్ దిగ్బంధనం వల్ల ఆగిపోయింది. దానివల్ల దిగుబడి కూడా, పంట దిగుబడి కూడా చాలా తగ్గే ప్రమాదం ఉంది. అది కూడా చాలా రాబోయే 3-4 నెలల్లో పెద్ద సంక్షోభానికి దారి తీస్తుంది. దీంతో ఇక్కడ పొదుపు చర్యలు, ప్రజలు ముఖ్యంగా నిత్యావసర వస్తువుల నగదు రూపంలో డబ్బులు తమ దగ్గర నిల్వ ఉంచుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ధరలు పెరిగినానే తట్టుకునే శక్తి వాళ్ళు ఉంచుకోవాలనేది అభిప్రాయం, ప్రజల అభిప్రాయం. ఇలాంటి టైంలో అంటే ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? అసలు ఏం తీసుకుంటున్నాయి? తీసుకునే చర్యలు ఏమైనా చేపడుతుందా? ప్రభుత్వము జస్ట్ ప్రధాని మోడీ ఒక అనౌన్స్ చేశాడు, మీరు పొదుపు చర్యలు చేయండి, తీసుకోండి, విదేశీ ప్రయాణాలు 1 year వరకు ఆపండి, నెక్స్ట్ బంగారం కొనుగోలు తగ్గించండి, ఇలాంటి విషయాలు చెప్పి మళ్ళీ కొంతకాలం ప్రభుత్వాలు అంటే ప్రభుత్వ ప్రతినిధులు, మంత్రులు కానివ్వండి, సీఎంలు కానివ్వండి, ప్రధాని కానివ్వండి, కాన్వాయ్లు తగ్గించుకున్నట్టు కొంత షో కనిపించింది. కానీ తర్వాత ఇప్పుడు ఎవరు దాన్ని పట్టించుకోలేదు. ఇటు ప్రజలు పట్టించుకోవట్లేదు, ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు. యాక్చువల్ గా ముందస్తు చర్యల భాగంగా మన దిగుబడిని పెంచుకోవడానికి, అంటే దిగుమతిని పెంచుకోవడానికి నిత్యావసర వస్తువులు, ముఖ్యంగా నిత్యావసర వస్తువులు అవసరమైన స్టాక్ ఉందా లేదా పర్యవేక్షించి ప్రజలకు ఎలాంటి సరఫరా చేయాలి, చమురు కానివ్వండి, గ్యాస్ కానివ్వండి, ఎంతకాలం నిల్వ ఉంది. ఇంతకుముందు 90 రోజులు నిల్వ ఉన్నదన్నారు. ఇప్పుడు అది కాస్త 45 రోజులు తగ్గింది. మళ్ళీ 45 రోజుల్లో ఒకవేళ యుద్ధం తగ్గకుంటే, ఆగిపోకుంటే అప్పుడు చాలా కష్టం ఉంటుంది. మొన్న నెల రోజుల క్రితం పెట్రోల్ బంక్ల వద్ద ఏదో బారులు తీరాలో దానికంటే అధ్వాన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ప్రభుత్వం కూడా దీని విషయంలో ఎలాంటి పట్టింపులు లేకుండా ఉంది. గొంతు వరకు వచ్చిన తర్వాత అప్పుడు హడావిడి చేసి ఒకేసారి ఎమర్జెన్సీ లాంటి ప్రకటన చేయడము, ప్రజలు అస్తవ్యస్తం అవడము, అవస్థలు పడడము, ఈ పరిస్థితి చూస్తుంటే చాలా ఇబ్బందికర పరిస్థితులు దేశంలో తప్పవని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపించాలని ప్రజలు కోరుకుంటున్నారు, ఆర్థిక నిపుణులు కూడా సూచిస్తున్నారు. షరీఫ్.